హాయ్ ఫ్రెండ్స్, సవారీ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేను ఈరోజు చేయబోయేది మామిడికాయ హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు, ఉప్మా రవ్వ, పంచదార, డ్రై ఫ్రూట్స్. ఈ 4 కావాలండి ముఖ్యంగా. వీటిని సరిపడా క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఒక మామిడి పండు అయితే సరిపోతుంది. ఉప్మా రవ్వ కూడా ఒక 100 గ్రాములు, పంచదార కూడా ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటే పంచదార కూడా అంత తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని గ్యాస్ స్టవ్ మీద, స్వీట్ అనగానే ఎవరైనా ముందు నెయ్యి వేసుకుంటాం కదండి, నెయ్యి వేసాను. నెయ్యిలో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఏ స్వీట్కైనా ముందు డ్రై ఫ్రూట్సే కదండి వేయించుకుంటాము. అవి వేయించుకుని మంచి కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటాము. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇగో డ్రై ఫ్రూట్స్ వేగుతున్నాయి చూడండి. అవి వేగిన తర్వాత ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అవి పక్కన తీసి పెట్టేసుకున్నాక ఉప్మా రవ్వని యాడ్ చేసుకుని ఉప్మా రవ్వ కొంచెం ఆ నేతిలో వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఆ ఉప్మా రవ్వని నేతిలో వేయించుకోవాలి. అది అడుగంటకుండా చక్కగా తిప్పుతూ కొంచెం దోరగా స్ట్రక్చర్ వచ్చేలాగా ఆ ఉప్మా రవ్వని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ ఈ 100 గ్రాముల ఉప్మా రవ్వకి అయితే నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మీరు కూడా ఇంతే క్వాంటిటీతో చేస్తే కనుక అంతే తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోయాలి. వాటర్ పోసి కొంచెం దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉప్మా రవ్వ అనేది కొంచెం బాగా ఉప్మా మనం ఎలా అయితే ఉడకపెడతామో అలా ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉడకాలన్నమాట. బాగా ఉడికితే హల్వా అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఏంటంటే స్మూత్గా ఉంటుంది అనమాట. మనకు తెలుసు కదా, రవ్వ కేసరి అంటాం దాన్ని కూడా. ఇది కూడా కొంచెం సేమ్ అదే ప్రాసెస్ అండి. ఉప్మా రవ్వ నీట్గా ఫైన్గా ఉడికిపోవాలన్నమాట. మెత్తగా ఉడికిన తర్వాత పంచదార యాడ్ చేయాలి. ఉప్మా రవ్వ ఎంతైతే తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే రెండింటికి సరిపడా స్వీట్ సరిపోతుంది సమానంగా తీసుకుంటే. ఉప్మా రవ్వ అనేసరికి కొంచెం స్వీట్ని లాక్కుంటుంది అనమాట. అది అందుకనే పంచదార కొంచెం సమానంగా తీసుకోవాలి రెండు కూడా. ఆ పంచదార కూడా మొత్తం కరిగిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఆ టేస్ట్ అనేది బాగా కలుస్తుంది అనమాట అందులో. తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఉప్మా రవ్వ అనేది కొంచెం స్మూత్గా ఉడుకుద్ది అనమాట. మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటాం కదా, అలా అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే రవ్వ కేసరి చేసినప్పుడైనా సరే మీరు కొంచెం పాలు యాడ్ చేయండి. చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది. తర్వాత మామిడికాయ గుజ్జుని పోసుకుని అది కూడా ఆ హల్వా స్ట్రక్చర్లోనే ఉడికేలాగా ఆ పిండిలోనే ఉడకపెట్టుకోవాలన్నమాట. బాగా మొత్తం ఆ మామిడి గుజ్జు అంతా ఆ పిండిలో కలిసిపోయేంత వరకు కలుపుకుని ఆ రెండు కూడా సమానంగా ఉడకాలన్నమాట. అందులో కలిసిపోయేలాగా కలిపేసుకుని బాగా మొత్తం ఉడికిపోవాలన్నమాట. అది కలిసిపోవాలి అంతా. అది చక్క పుల్లగా తీయగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హల్వా. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర. అసలు ఒకసారి చేస్తే మళ్ళీ తినాలంటారు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇది సమ్మర్ స్పెషల్ అనుకోండి, ఎందుకంటే మ్యాంగో సమ్మర్లోనే కదా దొరుకుతాయి. ఇప్పుడు అది అంతా ఉడికిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక. సో ఆ డ్రై ఫ్రూట్స్ని ఆ కేసరిలో మొత్తం అంతా కలిసిపోయి బాగా ఉడికిపోయింది కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఆ కేసరిలో యాడ్ చేయాలన్నమాట. అలా కొంచెం మధ్యలో నెయ్యి వేస్తే అది చక్కగా అంచులు కూడా అంటుకోకుండా ఆ హల్వా అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఒక ముద్దలా వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. మనం నెయ్యి ఎక్కువ వేసుకునే కొద్దిగా హల్వా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నెయ్యి ఎక్కువ వాడిన వాళ్ళు కొంచెం తక్కువే వేసుకోండి. నేనైతే ఒక 3-4 స్పూన్స్ వేసాను. ఎందుకంటే అది అంచులు అంటుకోకుండా ఉంటాయన్నమాట. మనకి కేసరి అంతా చక్కగా దగ్గరకు వస్తుంది ఒక ముద్దలాగా. అందుకని నేను హల్వాని, కేసరన్నా హల్వా అన్నా ఇంచుమించుగా ఒకటేలేండి, ఆ హల్వా మొత్తం దగ్గరికి వచ్చేలాగా తీసుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడెప్పుడా అని వేడివేడిగా ఎదురు చూసే మామిడి హల్వా రెడీ. తినడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. నోట్లో వేసుకున్నారు అంటే అసలు మామిడికాయని చూస్తేనే నోరు ఊరిపోద్ది. అలాంటిది మామిడికాయ హల్వా అంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి అదిగోండి పీసుల్లాగా ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మరింత ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.